ఈ వీడియోలో ప్రభాస్ రాజాసాబ్ గ్లిమ్స్ అలాగే డబుల్ స్మార్ట్ మూవీ సాంగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా రాజాసాబ్ గ్లిమ్స్ అయితే నిజంగా అదిరిపోయింది భయ్య. ప్రభాస్ లుక్ అయితే వేరే లెవెల్. అసలు నిజంగా ఆయన డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారు ఈ వీడియో చూస్తే అర్థమైపోద్ది. గ్లిమ్స్ ఉంది 45 సెకండ్సే కానీ ఈ గ్లిమ్స్లోనే 2 ట్విస్టులు ఇచ్చారు. ఒకటి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఇయర్ April 10th కరెక్ట్ మంచి పీక్ సమ్మర్ సీజన్ సెలెక్ట్ చేసుకున్నారు. కలెక్షన్స్ అయితే అదిరిపోతాయి. ఇప్పటికి రాజాసాబ్ మూవీ షూటింగ్ వచ్చేసి 40% కంప్లీట్ అయింది. ఇంకా 60% చెయ్యాలి. బట్ అదేమంత కష్టం కాదు, ఎందుకంటే ఇదేమి కల్కి లాంటి భారీ సినిమా కాదు కదా. సో జస్ట్ నార్మల్గా తీసే సినిమానే. అక్కడక్కడ కొంచెం VFX అయితే అవసరపడతాయి, దెయ్యం సీన్లు ఇవేవో ఉంటాయట. సో వాటి కోసం ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమా జానర్ కూడా చెప్పేశారు, రొమాంటిక్ హారర్ కామెడీ అని చెప్పేసి. అంటే గతంలో మారుతి ప్రేమ కథా చిత్రం లాంటి ట్రెండ్ సృష్టించాడు కదా, అలాంటి సినిమా అనమాట. కానీ ఈసారి పాన్ ఇండియా వైడ్ అంటే సో కొంచెం అప్పీల్ అయితే గట్టిగా ఉంటుంది, స్టోరీ కూడా బాగానే రాసుకుని ఉంటాడు. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది భయ్య, కలర్ఫుల్గా రిచ్ విజువల్స్ అన్నీ అదిరిపోయాయి. సో ఫ్యాన్స్కి అయితే మంచి కిక్ ఇచ్చింది. ప్రభాస్ నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనమాట. కానీ నా గెస్ కరెక్ట్ అయితే రాజాసాబ్ తర్వాత ప్రభాస్ సినిమాలు అయితే వెంటనే రిలీజ్ అవ్వవు. సో రాజాసాబే లాస్ట్ మూవీ అనుకోవచ్చు. ఆ తర్వాత ప్రభాస్ సినిమా రిలీజ్ అవ్వాలంటే మినిమం 2 years వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే అంత భారీ ప్రాజెక్టులు కాబట్టి. రాజాసాబ్ మూవీ కోసం ఎదురు చూసిన వాళ్ళందరూ కింద కామెంట్ రాసేయండి. అండ్ ఇంకొక విషయం భయ్య, ఈ రాజాసాబ్ కి పుష్ప 2 పోటీ వస్తుందని చెప్తున్నారు. పుష్ప 2 December 6th రిలీజ్ అవ్వడం లేదు. సో అందుకని డిసెంబర్ కాకుండా ఏప్రిల్లో తీసుకొద్దని మూవీ టీం ప్లాన్ చేస్తుందట. ఇప్పుడు ముందుగా రాజాసాబ్ వాళ్ళు డేట్ వేసుకున్నారు April 10th అని. మరి పుష్ప వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, పుష్ప 2 వర్సెస్ రాజాసాబ్ ఆ క్లాష్ అయితే ఉండబోతుంది. ఒక 2-3 weeks గ్యాప్ లో పుష్ప వాళ్ళు డేట్ అయితే వేసుకుంటారు భయ్య. ఇంకా నెక్స్ట్ డబుల్ స్మార్ట్ శంకర్. అసలు ఈ సాంగ్స్ వింటుంటే, ఈ మూవీ సాంగ్స్ వింటుంటే నాకైతే చిరాకు దొబ్బుతుంది భయ్య. ఇప్పటి వరకు 3 songs వచ్చాయి. ఈ 3 songs లో నాకు ఏది నచ్చలేదు. అసలు నిజం మాట్లాడండి, ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క ఆటం బాంబ్ లాగా పేలింది. ఇప్పటికీ నేను అవే సాంగ్స్ వింటున్నా. డబుల్ స్మార్ట్ పాటలు అయితే నేను అస్సలు వినడం లేదు. అరే ఏంట్రా బాబు, ఆ మార్ముంతా చోడ్చింత సాంగ్ కూడా కేసీఆర్ డైలాగ్ పెట్టడం, కొంచెం బూత్ పదాలు అవి ఇవి పెట్టడం వల్ల కొంచెం వైరల్ అయింది. కానీ సాంగ్ ట్యూన్ అయితే ఏమంత బాగాలేదు. మీకు తెలుసో తెలియదో, అసలు డబుల్ స్మార్ట్ మూవీకి మణి శర్మ పనిచేయనని చెప్పారు. ఎందుకంటే ఆయన 4 కోట్లు అడిగారు. మన పూరి అలాగే చార్మి వాళ్ళు అంత డబ్బులు అయితే ఇవ్వలేమన్నారు. సో కానీ మొత్తానికి ఏదో ఫైనల్గా ఒప్పించుకుని మణి శర్మని అయితే పెట్టుకున్నారు. కానీ ఆయన మొత్తానికి దెబ్బేస్తాడు భయ్య. సాంగ్స్ అయితే చాలా దారుణంగా ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ ముందు డబల్ స్మార్ట్ సాంగ్స్ కనీసం 5% కూడా ఉండదు. చెప్తున్నాను కదా, అంత దారుణంగా దరిద్రంగా ఉన్నాయి. నాకైతే ముందు నుంచి ఎక్కడో తేడా కొట్టేస్తుంది. డబుల్ స్మార్ట్ మూవీని జస్ట్ క్రేజ్ చూపించి ఫస్ట్ రోజు కలెక్షన్స్ తీసుకొస్తుంది, అంతేగాని సినిమా అయితే ఎక్కడో గాల్లో కలిసిపోద్దేమో అనిపిస్తుంది. మీకు కూడా అది అనిపిస్తే కింద కామెంట్ రాసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. వీడు నెగిటివ్గా చెప్తున్నాడు, నెగిటివ్ నా కొడుకు అని తిట్టకండి. బట్ మీకే తెలుస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత, చెప్తున్నా కదా.